పార్థు స్కూల్‌ని పాడు చేద్దామనుకున్న దేవ ఆశలన్నీ కుప్పకూలిపోతాయి. అయితే అక్కడికి కొంతమంది మీడియా మిత్రులొస్తారు. మీడియా వాళ్ళందరూ వచ్చి అక్కడికప్పుడే వీవీఎం ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులొచ్చి, "ఏంటండి మీరందరూ ఇక్కడికొచ్చారంటే, అనవసరంగా స్కూల్ ఫీజులు పెంచేస్తున్నారని మా పిల్లలకి టీసీలు తీసుకుందామని ఇక్కడికొచ్చాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మా మనసు మార్చుకున్నాం. అదేంటి అంటే ఇక్కడ పార్థు సార్ వాళ్ళ అమ్మ, అక్క చేతే అక్కడ స్కూల్ రోడ్లు ఊడిపిస్తున్నారు. దాంతో డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ని ఎంత గొప్పగా చెప్తున్నారో మాకర్థమైంది. అందుకనే ఇక్కడ ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా అయినా మేము ఈ స్కూల్‌లోనే చేర్పిస్తాము అంటూ అక్కడ పార్థు రూపంలో ఉన్న దేవకు షాక్ ఇస్తారు. ఇక పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళేసరికి తన ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి దేవ బాధపడుతూ ఉంటాడు. మరొక వైపు ఒక పిల్లాడిని రోడ్డు మీద వాళ్ళ తల్లిదండ్రులు కొడుతూ ఉంటారు. అయితే అది చూసిన దేవ కోపంతో ఊగిపోతాడు. ఎందుకని ఇలా కొడుతున్నారంటే, ఆ పిల్లాడు చదవటం లేదని గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారు అనంగానే దేవ కోపంతో ఊగిపోతాడు. తల్లిదండ్రుల మీద ఉన్న కక్ష అంతా కూడా బయటపెడతాడు. ఏ రకంగా అంటాడు అంటే, మీరిలాగ ప్రవర్తిస్తేనే పిల్లలకి మీ మీద ప్రేమ పోతుంది. ఎప్పటికైనా మిమ్మల్ని ఏడిపించి మీకు బుద్ధి చెప్పాలని అనుకుంటారు గానీ, తల్లిదండ్రుల మీద ఇష్టాన్ని పెంచుకోరు అంటూ దేవవచనంలో మాట్లాడుతుండడంతో అమూల్యకు అర్థం కాదు. తల్లిదండ్రులని ఎంతగానో ప్రేమించే పార్థు సార్, పిల్లల విషయంలో క్రమశిక్షణ అవసరం అనుకునే పార్థు సార్, ఇలాగ తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని చూపిస్తున్నారేంటి అంటూ షాక్‌కి గురవుతుంది. ఇక పార్థు రూపంలో ఉన్న మాటలు విని అమూల్యకి ఏం చేయాలో అర్థం కాదు. మొత్తానికైతే మాత్రం అమూల్యకు కన్‌ఫ్యూజన్‌లో సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. కానీ మొత్తానికైతే మాత్రం అక్కడున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాడు. ఇక సుభాషిణి, కీర్తనలిద్దరికీ కనీసం కడుపు నిండా భోంచేసే అవకాశం కూడా ఇవ్వడనమాట. అందుకని అక్కడున్న ప్యూన్ చేత ఫుడ్ తెప్పించుకుని కొద్దిగా ఆవురావురమంటూ తింటుంటారు. పార్థు ఎక్కడొస్తాడో అని భయపడిపోతూ చెట్టు కింద నక్కి నక్కి మరీ బిర్యానీ తెప్పించుకుని తింటారు. ఇక ఇంటికొచ్చి కాళ్ళు నొప్పులని అడ్డం పడిపోయిన వాళ్ళిద్దరిని మళ్ళీ పిలిచి తీసుకొచ్చి బిర్యానీ పెట్టి తినండి తినండి అంటుంటాడు. వాళ్ళు తినకపోతే పెద్ద పెద్ద ముద్దలు నోట్లో కుక్కి మరీ పెడతాడు. అయితే పార్థు రూపంలో ఉన్న దేవాను చూసి శశికాంత్ అంటే పార్థు వాళ్ళ నాన్న అమూల్య దగ్గర చెప్పుకుని బాధపడతాడు. మొత్తానికైతే మాత్రం కీర్తనను సుభాషిణిలు ఇద్దరికీ కూడా ఊహించని షాక్ ఇస్తాడు దేవ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.